జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇదే దళితులు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో నీకు అదే దళితులు మళ్ళీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఇంకొక ఎవడో కూడా దీని మీద ఇలాంటి ఆలోచన వచ్చినా భయపడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా సంతోషం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి పార్సల్ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుపై అరెస్ట్ అయితే వచ్చింది. అంటే ఎట్టకేలకు 4 ఏళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దళితుల పట్ల చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మీకు ఎలా అనిపిస్తుంది? చట్టం ఎవరు చుట్టం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు పాలనలో దళిత కుటుంబాలు ఎన్నో బలి అయిపోయినటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగినట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే దళిత కుర్రవాడున్నాడో, ఈ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు డ్రైవర్గా పనిచేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఆ కుర్రవాడిని ఏ విధంగా చంపి 32 గాయాలు చేసి నేరుగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి అధికారంలో మదంతో వాడిని ఏ విధంగా కాపాడాడో మనం అందరం కూడా చూసాం. దాని మీద ఆల్రెడీ మేము ఒకటే గతంలో కూడా పోరాటం చేసాం. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి న్యాయం జరగాలి, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే అనంతబాబు అన్నటువంటి వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పాం. అదే తరహాలో ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం కలిగే విధంగా ఈరోజు అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. రెండోది అనంతబాబు తాలూకా భార్య పాత్ర కూడా ఇందులో ఉంది. ఆవిడ కూడా ఇప్పుడు బెయిల్ మంజూరు చేయమని చెప్పి ఈరోజు కోరుతా ఉంది. ఖచ్చితంగా దాన్ని బెయిల్ రిజెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితుల మీద దమనకాండ ఏ విధంగా జరిగాయి అనేది చూసాం. గతంలో డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ పీపీ కిట్లు ఇవ్వాలి, మాకు మాస్కులు లేకుండా మేము ఏ విధంగా పనిచేయాలని అడిగినందుకు ఆ వీడియో వైరల్ అయినందుకు అతన్ని నడి రోడ్డు మీద, కంచరపాలెం హైవే నడి రోడ్డు మీద పోలీసులతో ఏ విధంగా బట్టలు చింపి లాఠీ దెబ్బలతో ఏ విధంగా కొట్టి ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి, ఎందుకంటే ఆ కేసు నేరుగా నేనే దాని మీద పోరాటం చేశాను తెలుగుదేశం పార్టీ రిప్రజెంటివ్గా. అతన్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి పిచ్చివాడిగా చంపేద్దామని కూడా ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుకి వెళ్ళి హేబియస్ కార్పస్ వేసి ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు మరి పడలేక నేరుగా ఆయనే చనిపోయే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి పరిస్థితి, ఆ హత్య కూడా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి పరిస్థితి. రెండోది కోడికత్తి సీను. మరి కోడికత్తి సీన్ది కూడా ఏ విధంగా చిన్న సూది పెట్టుకొని ఆ రోజు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని పారిపోయి హైదరాబాద్లోని చికిత్స పొందుతూ ఆ డ్రామాని క్రియేట్ చేసుకుంటూ ఏ విధంగా అధికారంలోకి రావాలని ఆ రోజు ఈ కుర్చీ ఎక్కినటువంటి జగన్ రెడ్డి దళితుల్ని ఏ విధంగా మోసం చేశాడు అనేది ఈరోజు మనం క్లియర్గా చూసాం. ఈరోజు నేను ఒకటే క్లియర్గా డిమాండ్ చేస్తున్నాను, అనంతబాబు అన్నటువంటి కేటినా కొడుకాడు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆడొక పెద్ద దొంగనా కొడుకు. అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఆడు పారిపోయాడు, పరారీలో ఉంటే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? నీ ఇంట్లో నాడికి స్థానం ఇచ్చి నువ్వు వాడిని కాపాడే ప్రయత్నాలు చేశావు. ఎందుకు? ఆడికి నీకు ఉన్నటువంటి లావాదేవీలు బయటపడిపోతాయి అని చెప్పి ఈ విధమైనటువంటి డ్రామాలు ప్లే చేశావు. రెండోది, ఈడికి ఎంత మదమెక్కి కొట్టుకుంటే ఈ అనంతబాబు అన్న ఈ నా కొడుకు ఎవరైతే ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే మా ఎస్టీ సోదరి ఎవరైతే ఉందో మిర్యాల శిరీష మీదని కూడా నువ్వు ఎక్కువగానే మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావో నేను లేపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టం ఎవడ చుట్టం కాదన్నటువంటి ఆలోచనతో ఈ రోజు అనంతబాబు అరెస్టుతో రాబోయే రోజుల్లో ఎవడన్నా ఎలాంటి పనులకి పాల్పడితే వాడికి ఇదే శిక్ష పడతాదన్నటువంటి ఒక ఆలోచన, ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా సమాజంలో దళిత గిరిజనులందరికీ కూడా మేము ఈ పార్టీ వాళ్ళకి కాపాడే విధంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్ రెడ్డి నీ హయాంలో ఏ విధమైనటువంటి దమనకాండ దళితుల మీద చేసావు? అదే దళితులను దళిత మామయ్య అని చెప్పించుకొని ఓట్లు దండుకొని అదే దళితుల్ని ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నం చేసి ఏ విధంగా చేసావు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. ఈరోజు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇలాంటి మూర్ఖుడు అనంతబాబు అన్న నా కొడుకు ఇప్పుడు కాదు, అసలు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి అడికి. ఎందుకంటే రేపన్న రోజు ఇలాంటి వెధవల వాళ్ళు ఇంకొక కుటుంబాలు బలి కాకూడదని ఈరోజు నేను దీన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు కూడా రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, ప్రజల క్షేమాన్ని కోరే కూటమి ప్రభుత్వం ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పార్టీది, పేదల పార్టీ, పేద ప్రజల కోసమే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన పరిపాలనా విధానం ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ కుటుంబానికి కూడా వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచన.
ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే దళిత సోదరులు ఈరోజు ఏదైతే సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇలాంటి దొంగనాకుడిని అరెస్ట్ చేసి, ఇంకోటి ఏంటంటే ఈడొక్కడే కాదు, ఈ అనంతబాబు తాలూకా భార్యని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఆడదై ఉండి కిరాతంగా ఒక మొగుడు ఒక దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం చంపి గాయాల పాలు చేస్తే కనీసం మినిమం కూడా కట్టసి లేకుండా, అదే నీ ఇంట్లో వాళ్ళు కానీ నీ చుట్టాలు కానీ ఎవరికైనా చేస్తే మీరు ఎలాగే ఊరుకుంటారా? అంటే దళితులంటే అంత చిన్న చూపా మీకు? జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇదే దళితులు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అధికారం తీసుకొచ్చారో నువ్వు చూసావు. రాబోయే రోజుల్లో నీకు అదే దళితులు మళ్ళీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే నీ పార్టీ ఆల్రెడీ స్మాష్ అయిపోయింది. ప్రజలందరూ కూడా 2 గోపులు పాల్గొడితే ఇటొకటి అటొకటి 11 సీట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆ 11 కూడా వస్తాయి రావో తెలీదు, నువ్వు గెలుస్తావో లేదో తెలియదు. ఇది ఖచ్చితంగా మేము ఈరోజు చాలా సంతోషిస్తాం. ఒక దళిత సోదరుడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇలాంటి రాబోయే రోజుల్లో ఇంకొక ఎవడో కూడా దీని మీద ఇలాంటి ఆలోచన వచ్చినా భయపడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా సంతోషం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా దళితులు మామయ్య అనుకుని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పాటు ఆయన హయాంలో, అంటే గత వైసీపీ హయాంలోనే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని ఎందుకని సాల్వ్ చేయలేదు, దగ్గర వేసుకుంటూ వచ్చారంటారు ఎమ్మెల్సీ అనంతబాబుని. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి ఒక కీటినా కొడుకాడు. ఎందుకంటే ఆడొక పెద్ద దొంగనా కొడుకు. ఆడు గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా మైన్స్ ఏదైతే ఉన్నాయో, మరి రంగురాళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారాల్లో జగన్మోహన్ రెడ్డికి మూటలు తీసుకెళ్లి అందిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ లావాదేవీలు వ్యాపార దాంట్లోని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడు ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధమైనటువంటి పవర్స్ ఇచ్చాడు అనేది మనకు క్లియర్గా తెలుసు. 4 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేశాడు? మరి ఈ బొక్కలన్నీ బయటకు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి బొక్కలు వచ్చేస్తాయి. అందుకని ఏంటంటే ఈయన కాపాడుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క వ్యాపారాలు, లావాదేవీలు, గంజాయి, డ్రగ్స్, మైనింగ్స్ ఏదైతే ఉన్నాయో మరి అన్ని బయటకు వస్తాయన్నటువంటి ఒకే ఒక ఆలోచన, భయంతో ఈ 4 సంవత్సరాల కాలయాపన చేశాడు. కానీ చట్టం ఎవరు చుట్టం కాదు కదా. ఇది ఖచ్చితంగా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏంటని చూశారు. ఈ రోజు క్లియర్గా అందుకని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అనంతబాబు అన్నటువంటి వాడు ఏంటి అంటే వాడికి ఒక ఫుల్ పవర్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాడిని ఏ విధంగా వాడాడు అనేది క్లియర్గా తెలుసు. వాడు అంత ధైర్యం కాకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గిరిజన అమ్మాయి అయినటువంటి మిరియాల శిరీష, రంపచోడవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అమ్మాయిని కూడా బెదిరించే, నేను కను సైగ చేస్తే నేను ఎక్కడున్నా నేను లేపేస్తానంటే ఆడికి ఎందుకు అంత ధైర్యం? అంటే నీ గుండాగిరి, నీ దాదాగిరి, నీకు ఇంకా కొవ్వు తగ్గలేదు జగన్ రెడ్డి. అంటే కొవ్వెక్కి కొట్టుకొని, మదం ఎక్కి కొట్టుకొని ఇంకా నువ్వేదో చేయాలన్నటువంటి ఆలోచనతో నువ్వు ముందుకెళ్తా ఉంటే చూస్తూ ఊరుకోదు కూటమి ప్రభుత్వం. నీ పప్పులు ఉడకం, ఇంకా అయిపోయింది. నీకు కూడా రేపో మాపో పప్పులో జైలు కూడా తినే పరిస్థితి కూడా దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఎంత ధైర్యం కాకపోతే రప్ప గంగమ్మ జాతర, పొట్టేలు అంటే ఏంటి నీ సంస్కృతి? అంటే ఇంకా నీ యొక్క క్రిమినల్ ఆలోచన, క్రిమినల్ మైండ్తో. మొన్న కూడా నేను చూశాను ఏమంటాడు, మావి గన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నువ్వు అంటున్నావు, మర్డర్లు చేసేవాడివి, అదేవిధంగా వంచేవాడివి, గొడ్డల పోటు వేసేవాడివి, అలాంటి దుర్మార్గుడు నువ్వు. అందుకే మావి గన్న నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు నీ సొంత చెల్లె మాట్లాడింది గొడ్డల పోటు పార్టీ అని. అంటే ఈరోజు నీ గొడ్డల పోటు పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ఉందో రాష్ట్ర ప్రజలు ఈరోజు నిన్ను హర్షించే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిన్ను కేవలం తన్ని దోసేశారు ఈ రాష్ట్రం నుంచి. 11 సీట్లు వచ్చాయంటేనే నిన్ను తన్ని దోసేశారు. ఇంకా నీ ఓట్ బ్యాంకు కూడా జీరోకి వచ్చేసే పరిస్థితి దగ్గరలోనే ఉంది. అందుకే ఈరోజు అనంతబాబు అన్నటువంటి వాడిని వెనకేసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బొక్కలు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబాల్లో. సొంతగా తల్లి చెల్లి మీదే ఏ విధంగా మనోడు ఆస్తి వివాదాల్లోనే ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే మకాం మారుస్తా ఉన్నాడు హైదరాబాద్. ఎందుకు? ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇప్పుడు లోటస్ పాయింట్ ఏదైతే ఉందో లోటస్ పాయింట్ కూడా లాక్కొని వాళ్ళ చెల్లిని బయటికి తగిలేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన. షర్మిలా గారు కూడా ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తానంటే నాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా నన్ను కూడా చంపేస్తాడు మా చిన్నాన్న చంపినట్టు. అంటే రౌడీ, గోండా, మర్డర్లు చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులకి పాల్పడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ కీట్నాకుడు అనంతబాబు గడికి ఉన్నటువంటి లావాదేవీలు రీచే ఆ రోజు ఈ కేసుని నీరుగార్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నీరుగార్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఖచ్చితంగా వాడు జైలుకి వెళ్ళడం ఖాయం. వీడిని బయటికి రాకుండా చూసే బాధ్యత అయితే మేము చూసుకుంటాం. అదేవిధంగా మరి వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా గొడ్డలు పోటేశాడు, మరి దీంతో పాటు ఏం యాక్టింగ్లు చేశాడు. శవాలు దొరికితే మాత్రం అక్కడికి వెళ్ళి చిరునవ్వులు నవ్వుతూ యాక్టింగ్లు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి తాలూకా సంస్కృతి. అదే ఇంకోటి ఉన్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి, వాడు కూడా వీళ్ళిద్దరు స్కెచ్. ఇందులో వీళ్ళిద్దరే కాకుండా అసలు డైరెక్షను, ప్రొడ్యూసరు ఎన్నిటికీ కారకరాలు ఎవరంటే భారతీరెడ్డి. ఎందుకంటే ఈ డైరెక్షన్లోనే ఇవన్నీ జరిగాయి. వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీరెడ్డి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఎవరైతే ఇప్పుడు
వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి రోజు మనం చూసాం. అంటే కేవలం ఏంటంటే అధికార దాహం కోసం ఎవరినన్నా లేపేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తాలూకా సంస్కృతి ఏంటంటే కుర్చీ కోసం ఎవరినన్నా లేపేస్తాడు, ఎవరినన్నా చంపేస్తాడు. ఇది ఆయన తాలూకా సంస్కృతి. గతంలో కూడా ఈయన తాత రాజారెడ్డి ఎవరైతే మెంబర్ కూడా పనికిరానటువంటి వ్యక్తి, ఆ ఇంటి ముందు నడిస్తే చెప్పులు తీసి నడాలన్నటువంటి సంస్కృతి ఉండేది గతంలో పురివిందల్లో. మీకు తెలుసో లేదో, ఈయన భాగోతాలు చాలా ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయన కొద్ది గొప్ప విజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఆయన బుద్ధులు రాలా. ఈయన తాత రాజారెడ్డి బుద్ధులు వచ్చి రౌడీయిజానికి మరి గోండాయిజానికి పాల్పడినటువంటి పరిస్థితి. అదే తరహాలో ఈయన మైండ్ సెట్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఉందని వాళ్ళ చెల్లె చెప్పింది. లండన్ పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ పిచ్చి ముదిరిపోయి ఏ విధంగా ఉంటుందో తెలియదు, పిచ్చి ఎక్కి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే నెలకు ఒకసారి బెంగళూరు నుంచి వస్తాడు, 4 గోడల మధ్యన 4 ఛానల్ సెలెక్ట్ చేసుకుని ఏదో మాట్లాడి పారిపోతాడు. మీరు కూడా ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? విశాఖపట్నంలో ఏదన్నా అయితే మీ ఉనికిని కాపాడడం కోసం నెలకు ఒకసారి వచ్చి మేకప్లు వేసేసుకొని రోడ్ల మీద కండువాలు వేసేసుకొని మీ సాక్షి పేపర్లో ఫస్ట్ పేజ్ కోసం ఆర్భాటం చేసి ఈరోజు ఇక్కడ ఏదో చెయ్యాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మేము మా ఉనికిని కాపాడుకోవాలి ప్రజల్లో అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మానేసుకోండి. ఎందుకంటే మీ చాప్టర్ అయితే సినిమా క్లోజ్. మీ పర్ఫార్మెన్స్ లాపియండి. జనాలు చూశారు మీ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా. ఇక మీదట వైఎస్ఆర్సీపీ అన్నటువంటి దొంగ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో మనుగడ ఉండే ప్రసక్తి లేదు.